సంవత్సరం పంతులు గారు ఈ వేడుకలు పెట్టి ప్రతి సంవత్సరం ముందు మెడికల్ క్యాంప్ పెట్టి మందులు ఇస్తున్నారు మా అందరికి. పరీక్షలు చేసి షుగర్ టెస్ట్, బీపీ, బ్లడ్ పర్సంటేజ్ టెస్ట్ చేసి ఉచితంగా మందులు అందించబడుతుంది. 2013 సంవత్సరము మా భార్య అనగా అనంత పద్మావతి గారు, దేవి అనంత పద్మావతి గారు మూత్రపిండం వ్యాధితో మరణించినది. ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాను. ఇది 12వ వర్ధంతి. ఈ 12వ వర్ధంతి కూడా 50 మంది ప్రజలు వచ్చి ఓపీలు చూపించుకొని మా పంతులమ్మ గారి ప్రసాదం కూడా స్వీకరించి అన్ని ధన్యులు చేశారు. అంత సంతోషము. 2013లో మా అమ్మగారు అనేటువంటి దేవి అనంత పద్మావతి గారు మూత్రపిండాల వ్యాధితో కాలం చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆమె జ్ఞాపకార్థంగా ఉచిత పరీక్షలు, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షించే ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతున్నది. అప్పటి నుంచి ఇప్పటికి 12వ సంవత్సరంగా ఈ సంవత్సరం 12వ వర్ధంతి సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దానికి ప్రత్యేకమైన వైద్యుల పర్యవేక్షణలో రోగులందరికీ కూడా ఉచిత పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. దీన్ని రోగులందరూ కూడా ఉపయోగించుకొని ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తున్నాం. పద్మావతి గారి జ్ఞాపకార్థం 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినారు. రోగులందరూ వచ్చి మా అమ్మగారు అనంత పద్మావతి జ్ఞాపకార్థం నేడు దేవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా ఆయుర్వేద డాక్టర్ గారు సుదర్శన్ చక్రవర్తి గారు, అలాగే రేడియోగ్రాఫర్ అయినటువంటి కృష్ణమాచార్య గారితో, అలాగే గ్రామ మంత్రులు గారు అయినటువంటి సుబ్బాచార్యులు గారి ఆధ్వర్యంలో అమ్మగారి జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ వివిధ రకాలైన రక్త పరీక్షలతో పాటు ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదం చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అమృతమూర్తి దేవి అనంత పద్మావతి గారు. మేము ఒంగోలు ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ చక్రవర్తి గారు నేను వచ్చానండి. ఈ మా అమ్మగారు ఇది పద్మావతి గారు, ఇది 12వ వర్ధంతి. మేము ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి ఇక్కడ ఉచితంగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఊరు ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకొని ఉచితంగా మందులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మోకాలు నొప్పులు, షుగరు ప్రాబ్లమ్స్ ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమేమి ఇస్తారు?